ఈరోజు క్రైస్తవుల పక్షాన ఒక గట్టి స్వరం చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు, ఏ స్ట్రాంగ్ క్రిస్టియన్ వాయిస్ అని ఆయన గురించి మాట్లాడుతున్నారు. నిజం, ఆయన చనిపోయాడా, చంపబడ్డా? ఒకవేళ చనిపోతే పరదేశకు వెళ్ళిపోయాడు అనుకుందాం, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం. చంపబడితే హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ అతి దారుణంగా చంపబడ్డాడు కదా అని ఆయన చావును, ఆయన మరణాన్ని చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నువ్వెక్కడ కూడా నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. నిజమే, ఆ కుటుంబాన్ని మనం ఎవరూ ఓదార్చలేము. ఒక భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక భార్యగా ఉంది ఈరోజు, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలుగా ఉన్నారు ఈరోజు, ఒక అన్నను పోగొట్టుకున్న తమ్ముడుగా ఉన్నారు, కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లిగా ఉన్నారు. ఇలా వీళ్ళందరి బాధ మనం ఎవ్వరము తెచ్చలేము. వాళ్ళందరికీ ఓదార్పు, వాళ్ళందరికీ ఆదరణ దేవుని మాట. కానీ ఈ రోజున్న సంఘాలకు, ఆ రోజు పెర్గము సంఘానికి ఏ మాట అయితే యోహాను గారు రాశారో, ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణ వార్తను విన్న 2 తెలుగు రాష్ట్రాలే కాక దేశంలో ఉన్న ఇతర దేశాలలో ఉన్న అన్ని సంఘాల వారికి ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా ఈ మాట నేను మీ ముందు పెడుతున్నాను. ఈ మాట నేను మీ ముందు పెడుతున్నాను. ఆ మాటే మరలా ఒక్కసారి మనం చదువుకుందామా? ఆ మాట మరలా ఒక్కసారి చదువుకుందామా? అంతిపనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టావు. ఇంకా క్రీస్తు పట్ల, వాక్యం పట్ల, దేవుని పట్ల ఇంకా బలమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి తప్ప క్రైస్తవ్యమాను ఇక్కడ బలహీన పడిపోకూడదు. ఇక్కడ నువ్వు ఇంకా అలాంటి వారు ఇంకెందరో రావాలి ముందుకు సేవలోనికి, క్రీస్తు పక్షాన మాట్లాడడానికి, బైబిల్ పక్షాన మాట్లాడడానికి, క్రైస్తవ్యం తరపున స్వరాన్ని వినిపించడానికి. అవసరమైతే ఆస్తులే కాదు, ఆరోగ్యాలే కాదు, అవసరమైతే ప్రాణాలైన పోగొట్టుకోవడానికి మేము సిద్ధం అన్న వాళ్ళు ఈరోజు క్రీస్తు సంఘాలకు అవసరమైన వారు.